పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి పంచాయతీ రాజ్ చట్టానికే తూట్లు పొడుస్తుందని అందుకు ఉదాహరణే ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించబడ్డామని ఎంపీటీసీ సభ్యులు కాలిశెట్టి ఫణికుమార్ జనసేన నాయకులు తోట నరేంద్ర ఆరోపించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 1994-227 జీవో ప్రకారం సాధారణ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలోనే జరగాలని, ఆ సమావేశం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించమని సంబంధిత సిబ్బంది ముందస్తుగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కోరామని, అందుకు బదులుగా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలోనే సమావేశం నిర్వహించమని సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. పంచాయతీలో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న, ఇబ్బందులకు గురి చేస్తున్న త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని స్థానిక శాసనసభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి గ్రామ అభివృద్ధికి తూట్లు పొడుస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. నా పేరు తోట నరేంద్ర, కొలకలూరు గ్రామం. అయితే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కొలకలూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క ఆగడాల గురించి ఈ రోజున ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మనకి గ్రామ ఎంపీటీసీ 2 అయినటువంటి శ్రీ కాలిశెట్టి ఫణికుమార్ గారు కూడా మనతో పాటే ఉన్నారు. ఇప్పటి వరకు సర్పంచ్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. గ్రామ అభివృద్ధిని మరుగున పెట్టి సొంత అభివృద్ధిని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు ఎక్కడికక్కడ పాడైపోయిన ఇవి కానీ అడుగడుగున కనపడతా ఉంటాయి. వర్షం పడితే మోకాల లోతున నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అనేక ఏరియాలలో ఈ రోజున ఉంది. ఒక శానిటైజేషన్ పద్ధతి కూడా ఎక్కడా కూడా సవ్యంగా లేని పరిస్థితి. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో కూడా లేదు. పంచాయతీలో నిర్వహించాల్సినటువంటి కార్యకలాపాలను తీసుకువెళ్ళి సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ చట్టం ఈవిడికి ఎదురు లేదు అన్నట్టుగా, నేనే చట్టం, నా మాటే శాసనం అన్నట్టుగా నన్ను అడిగేది ఎవరు, నాకు ఎదురు చెప్పేది ఎవరు అనేటువంటి రీతిలో ఈ రోజున వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆవిడ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి ప్రజల వద్దకు వచ్చి ఓటు అడిగి ఇంటింటికి అడిగినప్పుడు ప్రజలు ఎంతో ఆదరించి ఆ రోజున ఆవిడ్ని గెలిపించుకోవడానికి శాయి శక్తుల ప్రయత్నాలు చేసి ఎన్నో ఒత్తిడుల మధ్య వారిని గెలిపించుకోవడం జరిగింది ఈ ప్రజలు. అదే ప్రజలకి ఈ రోజున మొండి చేయి చూపిస్తూ అడుగడుగున పనుల కోసం వచ్చిన వాళ్ళని అవమానపరుస్తూ వారిని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాదాపు అనేక రకాల అక్రమాల రూపంలో వీళ్ళు నిధుల దుర్వినియోగాన్ని పాల్పడ్డా ఉన్నారు. 60 లక్షల పైచీలకు అవినీతితో ఒక దఫా వారు చెక్ పవర్ రద్దు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా దాదాపు ₹1 కోటి వరకు కూడా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వాళ్ళు చెక్ పవర్ను మరొకసారి కోల్పోవడం జరిగింది. తర్వాత చెక్ పవర్ తెచ్చుకున్నప్పటికీ కూడా కుక్కతోక వంకర అనేటువంటి ఈ రీతిలో వారి యొక్క అవినీతి అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిని తప్పకుండా పంచాయతీ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా ఆహార పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తప్పకుండా వీరి వల్ల ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తులతో కలిసి వెళ్ళి అటు పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా అర్జీ సమర్పించడం మాత్రమే కాదు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కూడా అర్జీని వీరి ఇరువురికి సమర్పించబోతా ఉన్నాం. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు మేలు చేకూరేలాగా, గ్రామ సంబంధించినటువంటి నిధులు ప్రజలకే వినియోగించేలాగా కూడా వారిని చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అండగా నిలబడాలి. వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డటువంటి పంచాయతీ ఉద్యోగస్తులు కూడా వీళ్ళకి న్యాయం చేకూరేలాగా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి అతి కొద్ది రోజుల్లో వెళ్ళబోతా ఉన్నాం. ప్రజలకు ఇదంతా కూడా ఎందుకు తెలియజేస్తున్నాము అంటే, ప్రజాస్వామ్యంలో మరొకసారి ఏ ప్రజాప్రతినిధి ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి గెలిచిన తర్వాత ఇచ్చిన మాటలను దొంగలో తొక్కి మరొకసారి తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటి రీతిలో మనం బుద్ధి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దీనిని చాలా సీరియస్గా మేము కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్ళబోతా ఉన్నాం. ధన్యవాదాలు.